హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఓర్మనస్ అకాడమీ. ఈ క్లాస్లో మనం మోడల్ వృత్తాలకు సంబంధించిన మోడల్ 7 అండ్ మోడల్ 8కి సంబంధించిన సమస్యలను చూద్దామండి. చూడండి, ఇక్కడ పక్కన చూపబడిన పటం నుండి వృత్త వ్యాసార్థం ఓపీని కనుగొనండి. పక్కన చూపబడిన పటం నుండి వృత్త వ్యాసార్థం ఓపీని కనుగొనండి. చూడండి, ఇక్కడ ఒక వృత్తం ఇచ్చినండి. ఆ వృత్తంలో ఒక ట్రయాంగిల్ ఇచ్చినండి. ట్రయాంగిల్లో కొన్ని కొలతలు ఇచ్చిందండి. ఒక 2 సైడ్స్ ఒక కొలతలు ఇచ్చింది. ఇది ఓపీ అనుకుందాం, ఇక్కడ ఇది ఏ అనుకుందాం. సో ఓపీ అనేది 5 సెంటీమీటర్ ఉందండి. ఓఏ అనేది 5 సెంటీమీటర్ ఉంది. ఇక్కడ ఎంత ఉందండి, 4 సెంటీమీటర్ ఉంది. సో ఓపీ అనేది రేడియస్ అండి. సో రేడియస్ మనం ఫైండ్ చేయాలి. రేడియస్ ఇక్కడ ఫైండ్ చేయాలండి. సో రేడియస్ ఫైండ్ చేయాలంటే ఇక్కడ చూడండి. సో పైథాగరస్ థీరం నుంచి ఇది ఎప్పుడు కూడా ఎట్లుంటుందండి, రేడియస్ అనేది వృత్తం పైన ఏ బిందువుకైనా రేడియస్ అనేది లంబంగా ఉంటుంది. ఓకే, లంబంగా ఉంటుంది. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు ఇది. సో ఇక్కడ ఓపీ ఈజ్ ఈక్వల్, మనం పైథాగరస్ థీరం నుంచి సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఏముందండి, ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, సో ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏపీ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్. సో ఇక్కడ మనం కనుగొనాల్సింది ఏంటండి, ఓపీ అండి. సో ఓఏ స్క్వేర్, ఓకే, ఓఏ స్క్వేర్ ఇక్కడ ఏముందండి 5 స్క్వేర్. సో ఏపీ స్క్వేర్ 4 స్క్వేర్. ఇక్కడ మనం ఓపీ కనుగొనాలి కాబట్టి ఇది మనకు లేదు కాబట్టి ఓపీ స్క్వేర్ అలా అండి. సో ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ఈ 4 స్క్వేర్ను ఎలా చేసి పంపిస్తే 5 స్క్వేర్ 25 మైనస్ 16 అవుతుందండి. సో 25 మైనస్ 16 ఎంత అండి, 9. సో ఓపీ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ 9. ఎందుకు వచ్చింది, ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, ఇటు సైడ్ పంపిస్తే ఏమైతే స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అండి 3. సో ఓపీ వాల్యూ అంటే ఓపీ అంటే ఏంటంటే రేడియస్. సో రేడియస్ ఎంత అండి, ఇక్కడ 3 సెంటీమీటర్. నెక్స్ట్ మోడల్, పక్కన పటంలో షేర్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం కనుగొనండి. చూడండి, ఒక వృత్తం ఉందండి. ఈ వృత్తంలో షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం అంటే ఈ వృత్తం అనేది 4 భాగాలు విభజించబడిందండి. ఈ 4 భాగాల్లో ప్రతి ఒక్క భాగం ఏమంటామంటే సెక్టార్ అంటాం. ఈ 2 డయామీటర్ ఉంది కదా, ఈ ఖండించుకుంటున్నాం కదండి, ఇక్కడ ఈ 90 డిగ్రీస్ అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం ఈ సెక్టార్ తీసుకుంటే ఇక్కడ షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం కనుక్కోవాలి, దీని యొక్క ఏరియా కనుక్కోవాలండి. సో ఇక్కడ రేడియస్ ఏమి ఇచ్చిండండి, 7 సెంటీమీటర్ ఇచ్చిండు. ఈ ట్రయాంగిల్ దీని ఎత్తు ఎంత ఇచ్చిండండి, 2 సెంటీమీటర్ ఇచ్చిండు. ఓకే, సో ఇక్కడ మనం ఈ షేడెడ్ పోర్షన్ రావాలంటే ఏం రావాలండి, ఇక్కడ షేడెడ్ పోర్షన్ రావాలంటే ఏరియా ఆఫ్ సెక్టార్ నుంచి మనం ఒక సెక్టార్ తీసుకున్నాం కదండి, సెక్టార్లో ఒక షేడెడ్ పోర్షన్ ఉంది. సో ఏరియా ఆఫ్ సెక్టార్ నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ను సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ సెక్టార్ వస్తుంది. సో ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏంటంటే x/360 ఇంటూ పై r స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. చూడండి 90 డిగ్రీస్ కదండి, సో 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమున్నదండి 90 డిగ్రీస్. ఓకే, ఇంతకుముందు చెప్పిన కదా ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఎంత ఉంది 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇంకేముంది, రేడియస్ కావాలి కదండి 7 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ తీసుకుంటే బి ఈజ్ ఈక్వల్ ఎంతండి, బేస్ ఎంత అండి 7 సెంటీమీటర్, హైట్ ఎంత ఉన్నదండి 2 సెంటీమీటర్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. ఎక్స్ ఏంటండి 90 డిగ్రీస్, 90/360. సో పై అంటే తెలుసు కదండి 22/7. నెక్స్ట్ ఆర్ ఎంత ఉందండి 7, ఆర్ స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 మైనస్ 1/2 బేస్ ఎంత ఉందండి 7 ఇంటూ హైట్ ఎంత ఉందండి 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుందండి, సింప్లిఫై చేస్తే ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోతుంది. 91 జా 94 జా 360 అండి, 2 2 జా అగైన్ 2 11 జా. సో ఇక్కడ ఏముందండి 11 7 జా 77/2 మైనస్ 7, 77/2 మైనస్ 7. సో 77/2 అంటే ఎంత అండి చెప్పండి, 77/2 ఆఫ్ చేయండి 77, 2 3 జా 6. ఓకే, 2 3 జా 6, 1 7 38, 17 ఉంది కానీ 2 8 జా 16, 38.5 మైనస్ 7 అండి, 38.5 మైనస్ 7. సో 38.5 నుంచి 7 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుందండి 31.5. సో స్క్వేర్ సెంటీమీటర్, 31.5 స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ యొక్క
ఈ ఏరియా ఎంత అండి? సో ఏరియా ఆఫ్ షేడెడ్ పోర్షన్ ఇస్ 31.5 స్క్వేర్ సెంటీమీటర్. ఇది ఆన్సర్ అండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.